మీకు కూడా నమస్కారం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ముందు ఒకసారి ఈ వీడియో వినేయండి. చూడండి, ఒకసారి స్క్రీన్ మీద పెడతాను, ఒకసారి వీడియో వినండి. మీ హిందువుల ప్రకారం హిందూ ధర్మం ఏం చెప్తాదంటే నువ్వు ఎవరినన్నా మొక్కుకో. భగవద్గీత ఏం చెప్తుంది తెలుసా? నువ్వు నన్నే మొక్కు, కృష్ణునే మొక్కు, రామునే మొక్కు, వీళ్ళనే మొక్కు అని చెప్పదు. నువ్వు ఎవరినన్నా మొక్కు. నువ్వు స్వర్గానికి నరకానికి పోవాలంటే నువ్వు చేసే కర్మ పనుల వల్లనే నువ్వు పోతావు తప్పించి నన్ను మొక్కుతే నువ్వు పోతావు, లేకపోతే పోవని చెప్పదు మా హిందూ ధర్మం. సో చూసారు కదండి. ఈ వీడియో గురించి నేను లాస్ట్లో చెప్తాను, క్లారిటీ ఇస్తాను. ప్రతి మతానికి ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి, అంటే ఒక సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాల మీద ఆ మతం కట్టబడటం అనేది మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు క్రైస్తవ్యానికి ఒక సిద్ధాంతం ఉంటుంది, అలాగే బౌద్ధ మతానికి ఒక సిద్ధాంతం ఉంటుంది, అలాగే సిక్కు మతానికి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఇస్లాం మతానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళు ఆ మతాన్ని స్థాపన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉదాహరణకి బౌద్ధ మతాన్ని తీసుకుంటే, బౌద్ధ మతానికి ప్రధానంగా ఆ మతం యొక్క సిద్ధాంతాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, బౌద్ధ మతానికి సంబంధించి ప్రధాన సిద్ధాంతాలు ఏంటంటే అహింస, కరుణ, మధ్య మార్గం అనే ఒక సిద్ధాంతాలు బౌద్ధ మతానికి ఉంటాయి. అదేవిధంగా క్రైస్తవ్యానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఏంటి క్రైస్తవ్యానికి ఉండే సిద్ధాంతాలు ఏంటి అని ఆలోచిస్తే యాకదేవుడు, ప్రేమమయుడు, దేవుడు. ఇక రెండవది యేసుక్రీస్తు ద్వారా మోక్షానికి వెళ్ళే అవకాశం. రెండవది ప్రేమ, క్షమ, దయ, పాప విమోచన, నిత్య జీవితం. వీటి క్రైస్తవ్యం యొక్క మూల సిద్ధాంతాలు. వీటి మీద ప్రాథమిక సిద్ధాంతాలు ఏంటంటే వీటి మీద ఆధారపడి క్రైస్తవ్యం ముందుకు నడుస్తున్నట్లుగా మనకి కనబడుతుంటుంది. ఇస్లాం మతానికి కూడా కొన్ని ప్రాథమిక సిద్ధాంతాలు ఉంటాయి. ఏంటి అని అంటే ఒకే దేవుడు నమ్ముతారు, అది ఇస్లాం యొక్క ప్రధాన సిద్ధాంతము. రెండవది మహమ్మద్ ప్రవక్త, ఆయన చిట్ట చివరి ప్రవక్త, దేవుడు పంపిన ఒక మంచి ప్రవక్తగా వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. రెండవది ఖురాను దేవుని వాక్యంగా వాళ్ళు భావిస్తారు. నాలుగవది ఇస్లాంకి 5 స్తంభాలు ప్రధానంగా ఉంటాయి. ఆ స్తంభాలు ఏంటనేది నాకు క్లారిటీగా దాని గురించి చర్చ చేయలేదు, కానీ ఆ ప్రధాన యొక్క సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతం 5 స్తంభాలు ఉంటాయి. రెండవది పరలోకం, నరకం అనేది వాళ్ళు నమ్ముతారు. ఇలా యూదా మతంలో కూడా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. అలా విధంగా సిక్కు మతంలో కూడా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఏంటి అనే సిద్ధాంతాలు అంటే ఏకదేవుని నమ్ముతారు, గురువుల యొక్క బోధనను ఖచ్చితంగా ఫాలో అవుతారు, సేవా మార్గం, సమానత్వం అనే దాన్ని సిక్కు మతం వాళ్ళ యొక్క జీవన విధానంలో ఆ మతానికి ఉన్న ప్రధాన సిద్ధాంతాలు ఇవిగా మనకు కనబడతాయి. ఇక నిత్య జీవితం గురించి కూడా ఆ మతం చాలా స్పష్టంగా చెప్తుంటుంది. జైన మతం కూడా అహింస సిద్ధాంతాన్ని, ఆ యొక్క సిద్ధాంతాల ప్రాథమిక అంశాలలో మనకు అహింస సిద్ధాంతం కనబడుతుంది. కర్మ బంధం నుంచి విముక్తి అవ్వటం అనే ఒక సిద్ధాంతం కూడా, ఆ మోక్షం, నరకం అనే సాధన గురించి కూడా మనకు ఈ జైన మతంలో కూడా కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, ఇప్పుడు మీరు వీడియో చూశారు కదా, ఫస్ట్ స్టార్టింగ్లో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూశారు కదా, ఒక్కసారి మరలా వీడియో చూసేయండి. చూసేస్తే మీకు క్లారిటీ ఇస్తాను, ఎందుకంటే దీని మీద చాలా ప్రాముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం పైన. ఒకసారి వినేయండి వీడియో. మీ హిందువుల ప్రకారం హిందూ ధర్మం ఏం చెప్తాదంటే నువ్వు ఎవరినన్నా మొక్కుకో. భగవద్గీత ఏం చెప్తుంది తెలుసా? నువ్వు నన్నే మొక్కు, కృష్ణునే మొక్కు, రామునే మొక్కు, వీళ్ళనే మొక్కు అని చెప్పదు. నువ్వు ఎవరినన్నా మొక్కు. నువ్వు స్వర్గానికి నరకానికి పోవాలంటే నువ్వు చేసే కర్మ పనుల వల్లనే నువ్వు పోతావు తప్పించి నన్ను మొక్కుతే నువ్వు పోతావు, లేకపోతే పోవని చెప్పదు మా హిందూ ధర్మం. సో హిందూ ధర్మానికి కూడా ఒక సిద్ధాంతం ఉందని ఈయన మాటల్లో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమంటుంది? నన్ను మొక్కితేనే మీరు పరలోకానికి వెళ్తారు, నన్ను మాత్రమే మొక్కండి అని హిందుత్వం కానీ, భగవద్గీత కానీ, సనాతన ధర్మం కానీ బోధించదని ఈయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే హిందుత్వానికి కూడా ఒక ప్రాథమిక సిద్ధాంతం ఉంది. మీరు ఎవరినైనా మొక్కుకోండి, కానీ మీ కర్మఫలము వలన మాత్రమే మీ స్వర్గమోక్ష ప్రవేశం అనేది ఉంటుంది అన్న విషయాన్ని ఈయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో ఇప్పుడు హిందుత్వానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి ఒక సిద్ధాంతం ఏమిటంటే నువ్వు ఏ దేవుణ్ణైనా మొక్కో, ఎలాంటి డిస్ట్రక్షన్స్ లేవు అన్నది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి హిందూ ధర్మం ఇంత స్పష్టంగా మనం మాట్లాడుతున్నప్పుడు మీరు వేరే దేవుణ్ణి మొక్కకూడదు, వేరే దేవుణ్ణి నమ్ముకోకూడదు అని మీరు కొత్త సిద్ధాంతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? అప్పుడు ఒకవేళ అలా తీసుకొస్తే హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి మీరే అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కదా. ఒక్కసారి ఈ ప్రశ్న మీరు ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు క్రైస్తవ్యం ఉంది, ఏకదేవుడిని నమ్మండి, నన్ను మాత్రమే నమ్మండి, నేను మాత్రమే పరిశుద్ధుడును, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యం వెళ్తారని చాలా స్పష్టంగా క్లియర్గా బైబిల్ చెప్తుంది. అంటే బైబిల్ యొక్క సిద్ధాంతం ప్రకారంగా క్రైస్తవులు అందరూ నడుస్తున్నారు. సో బైబిల్ వ్యతిరేకంగా ఎవడైనా నడిచాడు అనుకో, వాడిని తీసిన పక్కన పడేయడమే. ఎందుకంటే బైబిల్ ఈయన మాత్రం యేసుక్రీస్తు వారిని నమ్మితేనే పరలోకం వెళ్తాము, ఎందుకంటే ఆయనలోనే పాప విమోచన అనేది ఉంది. మనుషుల యొక్క పాపాలను తీయడానికి భూమి మీదకి వచ్చి ఒక శరీరధారిగా బలి అయిపోయాడు ఆయన ద్వారా పరలోకానికి వెళ్ళడానికి మార్గం అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పేసింది. దాన్ని కాదని మనం కొత్త దాన్ని తీసుకొస్తే ఇప్పుడు క్రైస్తవ్యానికి వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కదా. మరి అలాగే హిందువులు సనాతన ధర్మాన్ని మేము స్థాపిస్తామని చెప్పి మీరే, మరి సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఇక్కడ ఎవరినైనా మొక్కండి, ఏ దేవుడినైనా ఆరాధించండి, మాకు సంబంధం లేదు. మీరేం చేయాలి? కర్మఫలం వలన మాత్రమే పరలోకం వెళ్తారు కదా, అది కదా మీరు బోధించాల్సింది. మరి యేసుక్రీస్తు నమ్మకండి, ఇస్లాం నమ్మకండి, ఫలానా దేవుడు నమ్మకండి అని ఎందుకయ్యా మీరు మీ ధర్మానికి వ్యతిరేకంగా మీరు ఈరోజు ధర్నాలు చేస్తున్నారు, మీ ధర్మానికి వ్యతిరేకంగా మీరు చర్యలు తీసుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అంటే హైందవ గ్రంథాల కంటే, భగవద్గీత కంటే, సనాతన ధర్మ సిద్ధాంతాల కంటే
మీ ఆలోచనలే ప్రధానంగా ఎక్కువగా మీరు రుద్దుతున్నట్లుగా కనిపించట్లేదా? ఒక్కసారి ఆలోచించండి సోదరులరా, ఎవరు కంగారు పడకండి, దయచేసి ఆలోచించే ప్రయత్నం చేయండి. మీ మత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఒకవేళ మీరు మారిపోతున్నారేమో, ఒక్కసారి మరలా మీ మత సిద్ధాంతాలను సరి చేసుకోండి. మీరు ఏ దేవుడినైనా నమ్మండి, నాకు అభ్యంతరం లేదు. ఒక మోక్షానికి వెళ్ళాలంటే హైందవ ధర్మం ప్రకారంగా, సనాతన ధర్మం ప్రకారంగా, హిందూ గ్రంథాల ధర్మం ప్రకారంగా వారు కర్మఫలం వలన మాత్రమే పరలోకం వెళ్తారని ఈయన చెప్తున్నాడు. నేను చెప్పిన మాట కదండి, ఈయన చెప్పిన మాటే. ఆల్రెడీ వీడియో కూడా మీకు పెట్టాను. మరి అలా ఆలోచిస్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సనాతన ధర్మంలో ఏ దేవుడినైనా మీరు మొక్కండి, ఏ దేవుడినైనా మీరు పూజించండి, అందులో డౌట్ లేదు. మరి మీరు చేయాల్సింది ఏంటి? మీరు ఏం చేయాలి అని అంటే, మీరు కర్మఫలాలను ఖచ్చితంగా దాని ద్వారా మాత్రమే పరలోకం వెళ్తారు. మరి అలాంటప్పుడు ఎందుకయ్యా అందరూ కన్వర్ట్ అయిపోతున్నారు, క్రీస్తులోకి వెళ్ళిపోతున్నారు, యేసుక్రీస్తుని నమ్మేసుకుంటారని బాధపడిపోవడం ఎందుకు? ఆవేదన పడిపోవడం ఎందుకు? మీ ధర్మం అది చెప్పట్లేదు కదా, వెళ్ళిపోయే వాళ్ళని ఆపొద్దని చెప్పట్లేదు కదా. మరి అలా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారంటే, అలా దౌర్భాగ్యపు పనులకు మీరు పాల్పడుతున్నారంటే ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? మీ ధర్మాన్ని కాదని పక్కన పెట్టి కాలుతో తన్ని మీరు బయటకు వస్తున్నట్లు కదా, మీ ధర్మం యొక్క సిద్ధాంతాలను మీరు పక్కన పడేస్తున్నట్లు కదా. ఒకసారి ఆలోచించుకొని చక్కటి నిర్ణయం తీసుకొని ఒక భావి తరాలకు చక్కటి భవిష్యత్తును అందించే విధంగా భారతీయులుగా మనమందరం కూడా ఏ మతాలను నమ్ముకున్న వారమైనా, ఏ మతాలలో ఉన్నవారమైనా అందరం కూడా సమన్యాయంగా సహోదర భావంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది తీసుకొస్తున్న బయటకు ప్రజలపైన అమాయకులైన ప్రజలను మోసం చేసి వారితో నాటకాలాడి వారితో గొడవలు పెట్టించి ఆ మతాల పేరట రాజకీయ లబ్ధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఎవరైతే హిందుత్వాన్ని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి, చక్కటి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి రాజకీయ ఒత్తిడుల వలన ప్రజలను మతాల పేరట విద్వేషాలు రెచ్చగొట్టి రకరకాలుగా మనుషులను చిత్రీకరించి వాళ్ళ మధ్య వాళ్ళకి గొడవలు పెట్టి మధ్యలో మరలా మేమే వాళ్ళకి తీర్పరలుగా అధికారులుగా మేము వస్తామని వాళ్ళ అధికార దాహాన్ని కాపాడుకోవడానికి మనుషులపైన సనాతన ధర్మం చెప్పని, హిందూ ధర్మం చెప్పని ఒక తీరిని సమాజంలోనికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకుని భవిష్యత్తు తరాలకు భారతదేశం యొక్క విలువలను చాటే విధంగా మనమందరం ఉండాలని క్రీస్తు పేరట ఈ మాటలు మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.